ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ కోర్సుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ బీఎస్సీ కోర్సు నర్సింగ్ సంబంధించినటువంటి వివరాలు అందించడానికి సిద్ధు బ్రదర్ మనతో ఉన్నారు. సో నమస్తే బ్రదర్. నమస్తే కిరణ్. సో అయితే ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం మీ గురించి మీరు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. నా పేరు మీసాల సిద్ధార్థ. నేను బీఎస్సీ నర్సింగ్ అనేది ఎన్టీఆర్ యూనివర్సిటీలో పూర్తి చేశాను. 2024లో పూర్తి చేశాను అనమాట. సో ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అన్న, బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంటి? బీఎస్సీ నర్సింగ్ అనేది వన్ ఆఫ్ ది మెడికల్ ప్రొఫెషన్ అనమాట. మన ఈ యొక్క ప్రొఫెషన్లో ఏం చేస్తామంటే మన యొక్క పేషెంట్ యొక్క హెల్త్ కేర్ గురించి డీల్ చేస్తాం అనమాట. సో ఈ బీఎస్సీ కోర్స్ లో జాయిన్ అవడానికి బేసిక్ ఒక క్వశ్చన్ ఉంటుందన్నా, అసలు ఎంత డ్యూరేషన్, ఎంత ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ బీఎస్సీ నర్సింగ్ అనేది? కోర్స్ డ్యూరేషన్ చెప్పండి. బీఎస్సీ నర్సింగ్ అనేది 4 సంవత్సరాలు ఉంటుంది అనమాట. సో ఈ 4 years లో మన క్లాస్ రూమ్ లో ఎన్ని ఇయర్స్ ఉంటాం, అదేవిధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ అని కూడా మనం బేసిక్ చూస్తూ ఉంటాం. 5 years ఉంటే 4 years మనం క్లాస్ రూమ్ లో ఉంటాం, లాస్ట్ 1 year ఇంటర్న్షిప్ చేస్తాం. ఇట్లా ఈ బీఎస్సీ నర్సింగ్ లో ఎట్లా ఉంటుంది ఇది? మన యొక్క బీఎస్సీ నర్సింగ్ అనేది మనకి 4 సంవత్సరాల కోర్స్ అనేది వాళ్ళు సెమిస్టర్స్ గా డివైడ్ చేశారనమాట. మన యొక్క 7 సెమిస్టర్స్ చదువుకుంటాం. మన 8th సెమిస్టర్ అనేది ఎగ్జామ్స్ ఏమి ఉండదు, ఇంటర్న్షిప్ ఉంటుంది అనమాట. ఈ యొక్క 7 సెమిస్టర్స్ తో పాటు మనం హాస్పిటల్ సెక్టర్ లోకి వెళ్ళి మన ప్రాక్టికల్ గా మన యొక్క ట్రైనింగ్ అనేది నేర్చుకుంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి అర్హత ఏంటన్నా? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అసలు బైపీసీ స్టూడెంటా, ఎంపీసీ స్టూడెంటా, ఎంబైపీసీ స్టూడెంటా, లేకపోతే ఇట్లాంటి కాకుండా ఇంకేదైనా ఉన్న స్టూడెంట్ ఈ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు? అర్హత ఏంటి అనేది ఒకసారి చెప్పండి. బీఎస్సీ నర్సింగ్ చేయడానికి మెయిన్ గా బైపీసీ స్టూడెంట్ అయి ఉండాలి. అండ్ అదే విధంగా మన ఇంటర్మీడియట్ గ్రూప్ లో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అయి ఉండాలి. అండ్ బైపీసీఏ కాకుండా ఏదైనా బ్రిడ్జ్ కోర్స్, ఏమైనా వొకేషనల్ కోర్స్, ఏమైనా కోర్సులు చేసినా కానీ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనమాట. అండ్ ఇంగ్లీష్ లో కూడా మనం చూసుకున్నట్టయితే 50% మార్క్స్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. సో ఈ బీఎస్సీ నర్సింగ్ లో జాయిన్ అవుదాం అనుకుంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలా, లేకపోతే ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని జాయిన్ చేసుకుంటారా? ఎట్లా అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ లోకి జాయిన్ అవ్వాలంటే మన కంపల్సరీగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది రాయాల్సింది అనమాట. ఏపీ నర్సింగ్ సెట్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందన్నమాట, మన ఏపీ స్టూడెంట్స్ మాత్రం రాయడానికి. అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎయిమ్స్ అండ్ జిప్మార్ ఉందన్నమాట. ఆల్ ఇండియా వైజ్ గా స్టూడెంట్స్ బీఎస్సీ నర్సింగ్ ఏమైనా చదవాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట. సో ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ లో ఒక్కొక్క సంవత్సరంలో, ఇప్పుడు మీరు 4 years ఉంటుందని చెప్పారు కదా, ఒక్కొక్క సంవత్సరంలో ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి?